అదే చిట్టి అదేం కూర వేసిరే వాళ్ళు ఉప్పు లేదు కారం లేదు మామయ్య అయితే గింత తినలే కాదే. నేనేం చేసినా మిర్చిలో చాయ్ పెడతాను ఇళ్ళ చాయ్ అంటాను కూర ఉప్పు లేదు కారం లేదు అని అంటాను. మరి నువ్వు చేయొచ్చు కదా అత్తమ్మ, నాకు చెప్పొచ్చు కదా ఇట్లా వేయాలని. నేనేమన్నా నా విన్నే పడతాను కూర ఇట్లా ఉప్పు ఎక్కువ అయిందే అట్లా కాదు మంచిగా వేయాలి అని అంటానా. ఇట్లా కాదత్తమ్మ మరి చెప్పొచ్చు కదా నాకు ఇట్లా కాదే చిట్టి ఇట్లా వేయాలి ఇంత కూరకి ఇంత ఉప్పు వేయాలి ఇంత నూనె వేయాలని చెప్తే అయిపోతే కదా నేను నేర్చుకుంటా కదా. నుంచి చూస్తాను అత్తమ్మ ఊకే ఛాయలా నీళ్ళు వస్తాను ఛాయ్ మంచిగా పెడతలేవు పొద్దుగాలు ఇస్తలేవు అది ఇది అని నన్ను ఊక పేరునాలు పెడతాను. అగో నేనేమన్నానే లోపల ఏదో పెట్టుకొని బయటికి ఏదో మాట్లాడతాను ఇట్లా కూరలు ఉప్పు ఎక్కువ అయిందా అని అన్నా. ఊకే సంధ్యక్క సంధ్యక్క అని అంటాను. నేను నేర్చుకోనని చెప్తానా, నేను నేర్చుకోనా, నాకు నేర్పిస్తే నుంచి చూస్తాను అత్తమ్మ. నువ్వు నన్నో తీరి చూస్తాను అక్కనో తీరి చూస్తాను. గట్లా అంటవేంద్రా చిట్టి అత్తమ్మకి ఇద్దరు సమానమే. గట్లా అక్కనో తీరి చూస్తాను నన్నో తీరి చూస్తాను అనద్దు. నేను కూర మంచిగా చేస్తానా అని అంటాను అత్తమ్మ. నువ్వు కూడా చూసి నేర్చుకోవాలి కానీ అక్కనో తీరి చూస్తాను నన్నో తీరి చూస్తాను అంటావు. ఏందే అమ్మా ఎందుకు లోలు పెట్టుకుంటారే? ఏం లేదు బిడ్డ, నేను అన్నా కదా కూరలో ఉప్పు ఉంటలేదు కారం ఉంటలేదు కూర గట్ల ఎత్తివి మామయ్య బుక్కడ అన్నం తినకపోయే కాదే చిట్టి మంచిగా వేయద్దా అని అన్నారు. అదంతే కథం. నన్ను ఓడుతలేవు నువ్వు సంధ్యనో తీరుతాను నన్నో తీరుతాను అని మీద పడుతుంది రా నీ పిల్లము. ఊకోవే అమ్మా దానికి తెలియదు నేర్చుకుంటది మెల్లగా నేర్పియ్యే. అగో నువ్వు కూడా గట్లా అంటవేంద్రా సంధ్యనో తీరుతానా దీన్నో తీరుతానా అని అంటాంది. నేను గట్లా చూస్తానా రా, నాకు ఇద్దరు కోడలు సమానమే. నానే చిట్టి అన్నవానా అట్లా అన్ననండి ఊకే నన్ను యూత్ తోడుతూనే లేదు ఊకే సంధ్యక్కని చూసి నేర్చుకో నేర్చుకో అని అంటాంది. ఛాయ్ పెడితే ఛాయ్లో నీళ్ళు ఉన్నాయని అంటాంది. మరి నాకు నేర్పిస్తే నేను నేర్చుకుంటా కదా. అట్లెందుకు